ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆయన ఇచ్చిన ఆరోగ్యముతో పొందుకుంటూ నూతనమైన వాగ్దాన ప్రకారం నడుచుచున్నారు కదా. కాబట్టి ప్రభు కలువరు ప్రేమించి ఈరోజు మనను ప్రేమించి ఇచ్చుచున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచిందును, వాడు బహుగా ఫలించును. నిజమే కదా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఎవని యందు కూడా మనం ఒకవేళ పట్టుదలతో వారి పక్షమున ఉన్నా కూడా వాడు కొంత సమయం మనం ప్రేమిస్తాడు, తర్వాత వదిలేస్తాడు. అయితే జీవితకాలం అంతను ఆ ప్రభు అంటున్నాడు, నా యందు నన్ను నమ్ముకొని నా పైన ఆధారపడి జీవిస్తున్నట్టు వాడి యందు నేను బహుగా వాడిని ఫలించేవాడిగా చేర్చుదని అంటున్నాడు. ఎక్కడ చేస్తుంటున్నాడు? భూమి మీదనో పరలోకమందును. ఆ రాజు చెప్పుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి యందు నా ప్రేమ కుమ్మరించబడుతున్నట్టుగా, వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా ప్రభు ఇక్కడ మనకు ఈ వాక్యము ద్వారా తెలియపరుచున్నాడు. మరి తండ్రిని ప్రేమించకుండా, తండ్రిలో ఉండక, తండ్రి మాటలో ఉండక, తండ్రి మాటలో నిలిచక జీవిస్తూ ఉంటే మనల్ని ఎలా ఆయన ప్రేమించగలడు? కాబట్టి ఆయన అంటున్నాడు మరి ఒక మాట కూడా, సహోదరులారా, ప్రేమైన సహోదరి సహోదరులారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడినట్టున్నాడు. నిజమే కదా. ఈరోజు మనం ఒక మనిషిని నమ్మినట్లయితే, ఆయన ఒకసారి మన పట్ల నమ్మకం ఏర్పంచుకున్నట్లయితే, మనం ఎప్పుడు పోయి అడిగినా మనకు అతను ఇచ్చటానికి సిద్ధంగా ఉంటాడు. నమ్మకం లేని పొద్దు ఆ యొక్క ఏది కూడా పద్ధతులు సరిపోయినప్పుడు ఇంకొకసారి పోతే నీ పైన నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదని మనిషి కూడా మనల్ని ఏం చేస్తాడు? తోచివేస్తాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యందు మన మాటలు నిలిచి ఉండాలా. ఒకసారి దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాటగానే ఇచ్చేయాలా. మళ్ళీ మళ్ళీ ఏరే రకంగా మారి ఏరే రకంగా మాట్లాడుతూ, లోకములో మాట్లాడుతూ, తండ్రి దగ్గరికి స్తుతి స్తోత్రము చెబుతూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుచుంటే నీ మాట దేవుని యందు నిలిచి ఉన్నదా, లేక అపవాది పక్షమున నిలిచి ఉన్నదా? ఒకసారి పరీక్షించుకుందామా? ప్రేమైన సహోదరులారా, మన మాటలు దేవుని యందు నిలిచి ఉన్న మాటలు మళ్ళీ అపవాది లోకములో మాట్లాడుచున్న మనుషులతో కూడా మళ్ళీ నువ్వు మాట్లాడినట్టయితే నువ్వు దేవుని నీ మాటలు ఎలా ఆలకిస్తాడు? నువ్వు ఏమడుగుతావు? ఏమి ఇవ్వబడుతున్నాడు? ఆయన యందు అడిగితే నువ్వు ఏమడుగుతావో నువ్వు ఆయన అనుగ్రహించబోతున్నాడు అంటున్నాడు. అనుగ్రహం పొందుకునేటానికి నువ్వు అర్హత కలిగి ఉండాలి కదా. అర్హత లేని బిడ్డలు మరి దేవుని ఎలా అడగలరు కదా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ఈరోజు ప్రభునామంలో ఈ మాటలు వింటున్నామంటే ప్రభు అంటున్నాడు మరి ఒక మాట కూడా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలనే మీరు నా శిష్యులను అనబడదరు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, కాబట్టి ఇందువలనే మీరు నా శిశువులు అనబడుదురు. నిజమే కదా. ఎప్పుడైతే తండ్రిని మహిమపరుస్తారో, తండ్రిని గణపరుస్తారో, వారు ఆయన కుమారులు తన శిశువులుగా మీరు అనబడుతారు అంటున్నారు. అయితే ఎప్పుడు మనము చేయాలి ఈ మాటలు? ఆయన యందు నిలిచి ఉండి మన మాటలు ఆయన యందు మనం ఫలిస్తూ ఉంటే మరి నీవు తన శిశువుడుగా మార్చబడబోతున్నవని, ఆయన అనుగ్రహించబడుతున్నవని ఖచ్చితంగా ప్రభు ఇక్కడ వాక్యం ద్వారా చలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు బహుగా ఆయనలోనే ఫలించాలి. ఎవరిలో ఫలించాలి? మరి ఆయనలోనే ఫలించాలి. ఆయనే ఈ నిజమైన ద్రాక్షావళి. ద్రాక్షావళి ఏ విధంగా ఫలిస్తుందో నీవు కూడా అదే విధంగా ఫలిస్తే నీ తండ్రి దగ్గర నువ్వు ఏది అడిగితే అదే నీ తండ్రి నీకు
అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి పరిశుద్ధుడా, అయా మీరు చెప్పిన మాట ప్రకారం ఎవడైతే నా యందు ఉండి నన్ను ప్రేమించి మరి జీవిస్తాడో వాడి యందు నేను బహుగా ఫలించటానికి, అడిగినది ఇచ్చటానికి, అనుగ్రహించటానికి, మరి వాని యందు నేను నా శిష్యులుగా అనబడి పిలిచటానికి వానికి అనుగ్రహించదను. ఫలించాలి బావుగాని మీరు ప్రేమించిన గొప్ప దేవుడా. లోకములో ఎంతోమంది ఈ వాక్య ప్రకారం ఫలిస్తున్నారో వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, బాధలు, రోగములతో మూలుగుచున్న వారు నాయనా అక్కర్లు తీరుకున్న ప్రభు అనేకమైన సమస్యలు నా ప్రభు ఉంటుండగా నా ప్రభు ఏది అడిగినా దొరకలేదని ఏడుచుండగా అపా నీలో ఉండి అడిగే బిడ్డలు గట్ట నీ మాటలు వారి హృదయంలో నిలిచటానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.